ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనము. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఈ మాటలను గురించి మనము ఆలోచన చేద్దాం. జీవితంలో మనకు కొన్ని సందర్భాలలో నూతనమైనటువంటి దర్శనం, నూతనమైనటువంటి ఆలోచనలు అవసరము అనేటువంటి సంగతిని ఈ మాటలు మనకి ప్రస్ఫుటంగా తెలియచేస్తూ ఉన్నాయి. ఇశ్రాయేలీ ప్రజలు బబులోను చెరలో ఉన్నప్పుడు వారికి ఇట్లాంటి పరిస్థితులు అవసరమయ్యాయి. వారి యొక్క జీవితంలో ఆశలన్నీ ఇంకిపోయి నిరీక్షణకు ఆధారమే లేనట్లుగా మారిపోయినటువంటి పరిస్థితులలో దేవుడు కలుగు చేసుకుని, దేవుడు జోక్యం చేసుకుని నిరీక్షణకు ఆధారాన్ని వారికి పరిచయం చేస్తూ ఉన్నాడు. వారు విశ్వసించి వెంబడించినటువంటి దేవుడు, వారి పితరులను ఐగుప్తు నుంచి తోడుకుని వచ్చినటువంటి దేవుని యొక్క హస్తబలం ఎలాంటిదో వారికి తెలియచేయటం కొరకు యెషయా అన్నాడు, ఆయన అరణ్యంలో త్రోవ కలుగు చేసే దేవుడు, ఎడారిలో నదులను పారచేయువాడు అనేటువంటి సంగతిని తెలియచేసి ఉన్నాడు. అరణ్యంలో త్రోవ, ఎడారిలో నదులు. మానవరీత్యా ఆలోచన చేసినప్పుడు ఎంతకీ మనకి అంతుపట్టనటువంటి సత్యం. అరణ్యములో మనకి ఎక్కడా కూడా త్రోవే కనపడదు, కానీ దేవుడు అలాంటి చోట్ల త్రోవను కలుగు చేస్తాను అంటున్నాడు. ఎడారిలో చుక్క నీరు అనేటువంటిదే మనకు దొరకదు, కానీ నదులు పారతాయి అని తెలియచేస్తూ ఉన్నాడు. ఈ మాటలు ఆశలు ఇంకిపోయి బంధకాలలో ఉన్నటువంటి ఇశ్రాయేలీ ప్రజల యొక్క జీవితాలలో దేవుడు జోక్యం చేసుకుంటూ వారి యొక్క జీవితాలను ఎలా మార్చబోతూ ఉన్నాడో తెలియచేయటం కొరకు ఆయన వారితో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి నీతో కూడా అదే సత్యాన్ని తెలియచేస్తున్నాడు. అరణ్య అనుభవాలు నీ జీవితంలో ఉండవచ్చు, ఎడారి అనుభవాలు నీ జీవితంలో ఉండవచ్చు. మార్గము కానరాక ఏ దరి చేరతావో అర్థం కాక, జీవము అనేటువంటిది, సారం అనేటువంటిది లేకుండా జీవిస్తున్నటువంటి పరిస్థితులు నీ జీవితంలో కనిపించవచ్చును. కానీ దేవుడు ఒక నూతన క్రియను ఆయన చేయబోతూ ఉన్నాడు. దానిని ఇప్పుడే మొదలు పెట్టబోతూ ఉన్నాడు. అట్లాంటి గొప్ప దేవుని వైపునకు నిరీక్షణతో తిరుగు, విశ్వాసముతో ఆయనను హత్తుకో. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల చేత మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా గొప్ప దేవుడు అయిన తండ్రి, నీకు వందనాలు. ఈ మాటల ప్రకారముగా ప్రతి ఒక్కరి జీవితంలోనూ మీరు దర్శించమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.